దేవునికి ఇష్టమైనది కూడా ఒకటి. మొదటిదేం విశ్వాసం అని చూసినాము. రెండవది ఏంటి? బ్రోకన్ హార్ట్, బ్రోకన్ మైండ్, బ్రోకన్ లైఫ్స్. గాడ్ వాంట్స్ టు బిల్డ్ ద బ్రోకన్ ఫ్యామిలీస్, the broken individuals, the broken church, the broken society, the broken world. He is the only one who builds the broken things. పడగొట్టబడిన వాటిని, విరిగిన వాటిని ఒకే ఒకటి కట్టగలడు. మనుషులందరూ విరగొట్టగలరు, కట్టలేరు. వాడు ప్రభు ఒక్కడే కట్టగలడు. మనుషుడు కట్టలేడు, అతికించగలడు. ఒక గ్లాస్ ఇది పగలగొట్టిన దానికి ఏం చేస్తాడు? అతికించగలడు, కట్టలేడు. అందుకే కీర్తనలో రాయబడింది, యెరూషలేమును కట్టువాడు ఈజ్ ఎ మాస్టర్ బిల్డర్. ఆయన కడితే ఇంకా కొలత్రాసు పెట్టినా, గుండె పెట్టినా, మీరు డిజిటల్ మెజర్మెంట్స్ మీరు ఏం తీసుకున్నా సరే, ఆయన కట్టిన దాంట్లో విశ్వమంతా కూడా పొరపాటు, తప్పు కనపడదు. ఆయనకు భవిష్యత్ జీవితంలో ఓడిపోయి, కృంగిపోయి, ఎస్సిపోయి, సోలిపోయి, ఇంకింత ఎరిగిపోయాను. భర్త వదిలేసినాడు, భార్య వదిలేసి, పిల్లలు వదిలేసినారు, మరణం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం ఉంది, పెళ్ళిళ్ళు కావట్లేదు, పట్టించుకునేవారు లేరు, ఉన్నవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఏకాకినయ్యాను, ఒంటరినయ్యాను, విరిగిపోయాను జీవితంలో, ఇంకా నాకేమీ ఆధారము లేదు, ఆశ్రయం లేదు అనే వారికి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, విరిగిన వారికి ఆయన ఆసన్నుడు. అలాంటి వారు ఆయన ఇష్టం. సమాజానికి అంతా అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు. సమాజానికి అంతా బాగుండేవాళ్ళు కావాలి. విరిగిన వాళ్ళు సమాజానికి ఇష్టం లేదు. నష్టపోయిన వాళ్ళు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, కృంగదలు కలిగిన వాళ్ళు సమాజానికి అవసరం లేదు. సొసైటీ రిజెక్టెడ్ సచ్ పీపుల్, ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్, రిజెక్టెడ్ పీపుల్, విడోస్, ఓల్డ్, హెల్ప్లెస్, అన్ఎంప్లాయిడ్, పూర్, అన్వైజ్, బేస్. All this is nothing but a trash in the sight of the society. సమాజానికి వీళ్ళంతా అల్పులు, నిరాకరించబడిన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేనివారు, అయోగ్యులైన వారు, ఉద్యోగాలు లేనివాళ్ళు, సరైన పోషణ లేనివారు, పేదలు, దరిద్రులు, వీళ్ళందరూ సమాజానికి అవసరం లేదు. సమాజం తెలివైన వారికి, నాయకులు, గొప్పవారు, బలాఢ్యులు, వాళ్ళు కావాలని సమాజం కోరుతుంది. బట్ హియర్ ఈజ్ ఎ క్రైస్ట్. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆయనకి ఎవరు కావాలంటే బలహీనులు, నిరాకరించబడిన వారు, త్రోసివేయబడిన వారు, కృంగిపోయిన వారు, డస్సిపోయిన వారు, సొమ్మసిలిన వారు, విరిగిపోయిన వారు, నలిగిపోయిన వారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి తీసుకురా. మీరు ఎప్పుడైనా చూసినారా? ఎక్కడైనా షాపుల్లోనా పెద్ద పెద్ద మాల్స్ గ్లాసులు పెట్టినవి అన్నీ బాగుండే వస్తువుల కొరకే. కానీ కొంతమంది బాగలేని వస్తువులు కూడా కొంటామని వస్తుంటారు వీళ్ళ దగ్గరికి. పాత డబ్బాలు ఉంటే ఇవ్వండమ్మా, ప్లాస్టిక్ చినిగిపోయింటే ఇవ్వండమ్మా. వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టరు, మాల్స్ అలాగే పెడతారా? హైటెక్ మాల్ బయట రాస్తారు, ఆల్ బ్రోకన్ పీసెస్ విల్ బి టేకన్ హియర్, నో న్యూ గూడ్స్ ఆర్ అవైలబుల్. ఎవరైనా పెడతారు అలాగా? పాత బట్టలు, పాత షూ, పాత ప్లాస్టిక్వి, మీ దగ్గర పాత విరిగిపోయినవన్నీ ఇక్కడికి తీసుకురండి అని. పాత ఇనము, దానికి కొద్దిగా బర్ఫీ అది ఇది ఇస్తుంటారు పల్లెటూరులో. ఇప్పుడు ఇక్కడ కూడా ఇస్తారు అనుకుంటా. అలాగే ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడో పాత తిరిగిపోయింది కొన్ని పెట్టుకుంటాం కదా, ఇట్లాంటి అద్దాలు అవి. దేవాది దేవుడే వస్తున్నాడు, వీధులెంబడి వస్తున్నాడు. దేన్ని కొనడానికంటే పాతవి కొనటానికి, విరిగినవి కొనటానికి, నిరాకరించబడినవి కొనటానికి, ఏడ్చేవాళ్ళని కొనటానికి, గాయపడిన వాళ్ళని కొనటానికి, కృంగిపోయిన వారిని కొనటానికి, సూలిపోయే జీవితంలో ఓడిపోయిన వారిని కొనటానికి, మరణం వైపు దగ్గరికి వెళ్ళటానికి. అలాంటి వారిని నేను ఆకర్షిస్తున్నా. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. నేను ఏం చేస్తాను? మీరేం చేస్తారు ప్రభువా? ఏడుస్తుంటే కళ్ళీళ్ళు చూస్తా, గాయపడి ఉంటే గాయం కడతా, పడిపోయి ఉంటే లేవనెత్తుతా, దిక్కు లేకపోతే నేనే దిక్కుగా ఉంటా, నిస్సహాయులుగా ఉంటే నేనే సహాయకుడిగా ఉంటా, నిరాశ్రయాలుగా ఉంటే నేనే ఆశ్రయం. అందుకే ప్రభువారు మన యొక్క కట్టువాడు. మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి చేరక మునుపు పడిపోయిన గోడలు చూసి నెహెమ్యా వచ్చినాడు. పడిపోయిన వాటిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు కూడా విలపించి ప్రయాసపడ్డాడు. ఇదనైనా పడిపోయిన మానవుని గురించి పరలోకపు నెహెమ్యా యేసు దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కూడా విచారిస్తాడు. ప్రభు బలలోనికి మనం వచ్చినప్పుడు పడిపోయిన వారిని ఆయన కట్టగలడు. ఎందుకంటే హిస్ బాడీ ఈజ్ ఆల్సో బ్రోకన్. ఎవరికి కన్నీటి విలువ తెలుస్తుంది అంటే, ఎవరు ఏడుస్తారో వాడికి తెలుస్తుంది. రోగం విలువ ఎవరికి, ఆరోగ్యం విలువ ఎవరికి తెలుస్తుంది? రోగికి మాత్రమే తెలుస్తుంది. డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది? పేదవాడికి మాత్రమే తెలుస్తుంది. పాస్ విలువ ఎవరికి తెలుస్తుంది? ఫెయిల్ అయిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అలాగే చదువు విలువ ఎవరికి తెలుస్తుంది? చదువుకోరాని వానికి మాత్రమే తెలుస్తుంది. అలాగే బ్రోకన్, విడవబడిన లేదా విరగొట్టబడిన మనిషిని యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? విరగొట్టబడిన వానికి మాత్రమే తెలుస్తుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభు.
అందుకే ఆయన సెలవులు అరికాలు మొదలుకొని అణ్యత దాకా తల, ముఖం, కాళ్ళు, చేతులు, దేహం అంతా రక్తసిక్తమైంది. ఆ ఎముకలు ఒక్కటి కూడా స్థానం తప్పలేదు. అని ఆయన దేహం అంతా మన కొరకై ఇది బ్రోకన్. అందుకే బైబిల్లో రాయబడింది, దిస్ ఈజ్ ఎ బ్రోకన్ ఫర్ యూ. ఇది మీ కొరకై విరవబడిన, ఏం చేయబడిన, ఇట్స్ ఎ బ్రోకన్. అది విడిచేటప్పుడు అంత ప్రభు మన కొరకు అలాగే విరవబడ్డాడు. ఎప్పుడు నన్ను బాగు చేస్తాడు. ఐఎమ్ నో మోర్ ఎ బ్రోకన్ బికాజ్ ఈజ్ బ్రోకన్ ఫర్ మీ. ఆయన నా కొరకు విరవబడ్డాడు కనుక నా చదువుల్లో, జీవితంలో, నిరుద్యోగంలో, కృంగదల, నా ఏ పరిస్థితిలోనైనా ఐఎమ్ నో మోర్ బ్రోకన్ బికాజ్ ఈ బాడీ ఈజ్ బ్రోకన్ ఫర్ మీ. ఆయన శరీరం నా కొరకై వెరకగొట్టబడి ఆయన తిరిగి లేచి సజీవుడై పరలోక స్థలంలో మన కొరకై ఉన్నాడు.